హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. ఫ్రెండ్స్, సప్త చిరంజీవుల గురించి ఇప్పటికే 2 వీడియోలు చేశాను. మొదటి వీడియోలో సప్త చిరంజీవులు ఎవరు, వారి నేపథ్యం ఏమిటి వంటి అంశాలు చర్చించుకున్నాం. అలాగే రెండో వీడియోలో సప్త చిరంజీవుల ఒకరైన అశ్వత్థామ గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూడో వీడియోలో సప్త చిరంజీవుల్లో రెండో వ్యక్తి అయిన బలిచక్రవర్తి గురించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, అంశంలోకి వెళ్ళే ముందు నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేసి సపోర్ట్ చేయగలరు. ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్దాం. సప్త చిరంజీవుల్లో రెండో వ్యక్తి బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి గురించిన అంశాన్ని ఈ వీడియోలో కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, బలిచక్రవర్తి సప్త చిరంజీవుల్లో ఒకరు. ఇతడు రాక్షసరాజు అయినప్పటికీ గొప్ప దానగుణ సంపన్నుడు. ఇతని గురించిన వివరాలు తెలుసుకోవాలంటే, హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుని కొడుకు వీరోచనుని కొడుకు దేవాంబ. ఈ దేవాంబ కొడుకే బలిచక్రవర్తి, అంటే ప్రహ్లాదుడికి మనవడు. బలిచక్రవర్తి భార్య ఆశన. ఇకపోతే సమస్త రాక్షస గణాలకు గురువు అయిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి గురువు. ఈ బలిచక్రవర్తి ముల్లోకాలను జయించిన మహావీరుడు. ఇంద్రుడి ఐశ్వర్యాన్ని సైతం అపహరించి స్వర్గాధిపత్యాన్ని సైతం సంపాదిస్తాడు. అడిగిన వారికి కాదనకుండా దానం చేయడంలో శివి చక్రవర్తికి సమానుడు ఈ బలిచక్రవర్తి అని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఒకసారి ప్రహ్లాదునితో సంభాషిస్తూ విష్ణుమూర్తిని దూషిస్తాడు బలిచక్రవర్తి. దీంతో విష్ణుమూర్తికి పరమ భక్తుడైన ప్రహ్లాదుడికి పట్టరాని కోపం వస్తుంది. ఆ కోపంతో, ఆ శ్రీహరి కారణంగానే నీ పదవి పోతుంది, నీ తలకెక్కిన గర్వం తగ్గిపోయి వాస్తవికతను అర్థం చేసుకుంటావు అని మనవడిని, అంటే బలిచక్రవర్తిని శపిస్తాడు ప్రహ్లాదుడు. విష్ణుమూర్తి యొక్క వామనావతారం. బలిచక్రవర్తి 3 లోకాలను ఆక్రమించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సందర్భంలోనే విష్ణుమూర్తి వామనుడి అవతారంలో జన్మెత్తుతాడు. ఫ్రెండ్స్, విష్ణుమూర్తి దశావతారాల్లో వామన అవతారం కూడా ఒకటి. ఆ విషయం తెలిసిందే. ఫ్రెండ్స్, ఆ వామనావతార సందర్భంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా వామనుడు బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి వెళ్తాడు. తనకు 3 అడుగుల నేల దానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటాడు. అయితే తెలివితేటల్లో అపర మేధావి అయిన శుక్రాచార్యుడు వచ్చింది విష్ణుమూర్తి అనే విషయం గ్రహించి బలిచక్రవర్తి దానం ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన కమండలం నుంచి నీటిదారును వామనుడి మీదకు వదులుతాడు. ఆ నీటిదారుతో వామనుడు ఉక్కిరిబిక్కిరై అక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అన్న ఉద్దేశంతో అలా చేస్తాడు శుక్రాచార్యుడు. అయితే ఆ విషయాన్ని ముందే గ్రహించిన వామనుడు తన దగ్గర ఉండే దర్పతో ఆ కమండలంలోని కొమ్ములో పొడుస్తాడు. ఆ దర్ప తగిలి శుక్రాచార్యునికి ఒక కన్ను పోతుంది. ఇక వామనుడి కోరిక మేరకు 3 అడుగుల నేల దానం ఇవ్వడానికి అంగీకరిస్తాడు బలిచక్రవర్తి. అంగీకరించి ఎక్కడ ఇవ్వాలో కోరుకోమని బ్రాహ్మణుడి వేషంలో ఉన్న విష్ణుమూర్తిని కోరతాడు. ఇంతింతై వటుడింతై. దీంతో వామనుడి ఆకారం ఇంతింతై వటుడింతై మరియు దానింతై అన్న చందంగా విపరీతంగా పెరిగిపోతుంది. ఆ విపరీతంగా పెరిగిపోయిన అవతారంతో 1 అడుగు మొత్తాన్ని భూమండలం మీద, మరొక అడుగును స్వర్గలోకం మీద వేస్తాడు. 3వ అడుగు కోసం చోటు చూపమని బలిచక్రవర్తిని కోరుతారు వామనుడు. ఇచ్చిన మాటను తప్పకపోవడం, దానం అడిగిన వారికి కాదని చెప్పే అలవాటు లేకపోవడం కారణంగా బలిచక్రవర్తి ఆ 3వ అడుగు వేయడానికి తన శిరస్సును చూపుతాడు. వామనుడు అతని శిరస్సు మీద 3వ అడుగు మోపి పాతాళానికి పంపుతాడు. అయితే బలిచక్రవర్తి భార్య వామనుడిని ప్రతిభిక్ష కోరగా పాతాళ లోకంలో సకుటుంబంగా జీవిస్తారని, బలిచక్రవర్తి చిరంజీవిగా ఉంటాడని దీవిస్తాడు. ఆ విధంగా అతడు సప్త చిరంజీవుల్లో ఒకడిగా మారుతాడు.
మారాడు అని పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు, బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ గోలా. సెలవు.